హలో గైస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు పటేల్ వ్లాగ్స్ 24. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే ఆ, మీ అందరికి చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఈసీ బ్లాగ్ గురించి ఒక షార్ట్ ఓవర్ వ్యూ ఇవ్వండి బ్రో అని చెప్పేసి. దాని గురించి నేను ఇప్పుడు వచ్చానమాట ఈసీ బ్లాగ్ దగ్గరికి. మీరు నా వెనక చూడొచ్చు, ఈసీ బ్లాగ్ అనమాట ఇది. ఒకసారి వెళ్ళి లోపల చూసి ల్యాబ్స్ అండ్ క్లాసెస్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను, ఓకేనా? అండ్ వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మాట్లాడుకుందాం. ల్యాబ్స్ క్లాసెస్ చూపించిన తర్వాత కొంచెం షార్ట్ ఓవర్ ఇస్తాను అనమాట దాని గురించి, ఓకేనా? లోపలికి వెళ్ళి చూడొచ్చు, ఎన్బిఏ అగ్రిగేటెడ్ అనమాట ఇది. అండ్ చూడొచ్చు లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్. అండ్ ఇక్కడ కొన్ని హ్యాకథాన్స్ అవన్నీ జరుగుతున్నాయి అనమాట, వాటి గురించి పెట్టారు. అండ్ చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు, హైయెస్ట్ ప్యాకేజ్ అనమాట ఇది. బీటెక్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ అనమాట. 2.5 CR అండ్ 1 CR అనమాట. అండ్ ఇక్కడ కొన్ని ఇట్లా రిప్రజెంట్ చేసారనమాట ఛాంపియన్షిప్స్ ఇవి. అండ్ ఇక్కడ మీరు వాల్ పైన చూసుకోవచ్చు, గేట్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ మార్క్స్ క్రైటీరియా అనమాట ఇవన్నీ. ఎంత వచ్చినాయి ఎవరికి అని చెప్పేసి ఇయర్ వైజ్ అనమాట. అండ్ క్లాసెస్కి వెళ్ళి చూద్దాం గైస్. ఇప్పుడు మనం వచ్చినాం బేస్మెంట్కి అనమాట, ఈ బ్లాక్ బేస్మెంట్కి మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది ల్యాబ్ అనమాట. అండ్ ఇట్లా పక్కన ఇవన్నీ క్లాసెస్ జరుగుతున్నాయి దాంట్లో. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ల్యాబ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను. బ్యాగ్స్ పెట్టుకోవడానికి ర్యాక్స్ ఉంటాయి అనమాట. అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ మీరు బోర్డు చూసుకోవచ్చు. అండ్ ఇవే టేబుల్స్ అనమాట, ఇక్కడే కూర్చొని ల్యాబ్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి చేపిస్తారు. అండ్ మీరు చూసుకోవచ్చు వాల్ పైన కొన్ని ఇట్లా షో చేస్తారనమాట మనకి నాలెడ్జ్ కోసం. And these And are the ఇవన్నీ lab అండ్ manuals that student are making. So ఇది you ల్యాబ్ can see. మాన్యువల్స్ అనమాట, మీరు చూసుకోవచ్చు. So these are this kind of lab manuals you are doing in the same class laboratory. ఈ ల్యాబ్ మాన్యువల్స్ తోటి దీంట్లో మీకు ప్రాక్టికల్స్ అనేవి చూపిస్తారు అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు కొన్ని బోర్డు పైన ఇట్లా చెప్పినవి. అండ్ ఇది మెయిన్ థింగ్ ప్రాక్టికల్ ల్యాబ్స్ గురించి. అండ్ పక్కన కొన్ని ల్యాబ్స్ అనేవి పెద్ద ఉన్నాయి అనమాట, అవి దాంట్లో క్లాసెస్ జరుగుతున్నాయి, ఓకేనా? అండ్ క్లాస్ మీకు చూపిస్తాను, ఓకేనా? క్లాసెస్ గురించి కూడా. అండ్ గాయస్ మీరు అందరూ చూసుకోవచ్చు, ఇక్కడ ఏవైతే మొత్తం ఉన్నాయి బేస్మెంట్ మొత్తం ల్యాబ్సే అనమాట అవన్నీ. అండ్ మీరు ఇందాక చూసినవి ఇవన్నీ క్లాసెస్ జరుగుతున్నాయి అనమాట దాంట్లో. అండ్ ఇప్పుడు క్లాస్కి వెళ్ళి చూద్దాము, ఓకేనా? మీకు క్లాస్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడే క్లాస్కి వచ్చినాం అనమాట, మీరు చూసుకోవచ్చు ఇదే క్లాస్ అనమాట. ఏదైతే లెక్చర్స్ చెప్తారో ఇదే క్లాస్లో మీకు లెక్చర్స్ అనేవి చెప్తారు అనమాట. అండ్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ల్యాబ్లో చెప్తారనమాట. అండ్ నేను మీకు ఇన్ డీటెయిల్గా ఓన్లీ ఓవరాల్ షార్ట్ రివ్యూ ఇస్తాను మీకు, అది వెబ్సైట్లో చూపించి ఎల్పిఓది ఎలా ఉంటుంది ఈసీ అని చెప్పేసి. మీరు చూసుకోవచ్చు ఎల్పిఓ వెబ్సైట్లో 1 minute మీరు చూసుకోవచ్చు. ఎన్బిఏ అక్రిడిటేషన్ ఉందన్నమాట వీళ్ళకి, నేషనల్ బోర్డ్ అక్రిడిటేషన్ ఉంది ఈసీలో, ఓకేనా? అండ్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ 60% పాస్ అవుట్ విత్ 60% మార్క్స్ అనమాట. 10+2లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్లో మీరు పాస్ అయి ఉండాలన్నమాట క్వాలిఫికేషన్ కోసం. అండ్ మీకు ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ మీరు ఇండెప్త్గా చూసుకోవచ్చు అనమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు చూసుకోవచ్చు ఏ కంపెనీ వస్తుందని చెప్పేసి. ఎల్పికి ఇంటెల్, బోష్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయి అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ అనమాట ఇవన్నీ. అండ్ ప్లేస్ అయిన స్టూడెంట్స్ వీళ్ళందరూ. అండ్ మీకు ఇందాక చూపించిన హైయెస్ట్ శాలరీ ప్యాకేజ్ అనమాట వీళ్ళది. అండ్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ ర్యాంకింగ్స్ అనమాట ఎల్పివి. అండ్ ఇలానే మీకు ఏ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారనమాట దీంట్లో. అండ్ మీకు ఇన్డెప్త్గా ఇది కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి చూడొచ్చు. అండ్ మీకు దీంట్లోనే ఫీజు అనేది చూపిస్తారనమాట, చూసుకోవచ్చు పర్ సెమిస్టర్ ఎంత ఫీజు పడుతుంది అని చెప్పేసి. అండ్ ఇది స్కాలర్షిప్ కాకుండా అనమాట. స్కాలర్షిప్ వచ్చిన తర్వాత మీకు ఎంత పడుతుంది అనేది అది మీ స్కాలర్షిప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎల్పీనెస్ రాసిన తర్వాత మీకు ఎన్నైతే మార్క్స్ వస్తాయో దాని బేస్డ్ స్కాలర్షిప్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట మీ ఫీజు. అండ్ హాస్టల్ అండ్ మెస్ అవి సపరేట్ అనమాట, దీంట్లో సెమ్ ఫీజులో రావు. అండ్ మీకు ఇంకా దీనిపైన ఇన్డెప్త్ ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇన్డెప్త్ వీడియో కావాలి అనుకున్నా కూడా మీరు కామెంట్లో నాకు చెప్పండి, ఓకేనా? అండ్ ఇంకా మిగతా ఏ కాలేజెస్ గురించి కానీ ఏ కోర్సెస్ గురించి కానీ మీకు ఇంకా ఇన్డెప్త్ వీడియోస్ కావాలి లేకపోతే ఓవర్వ్యూస్ కావాలి అని అనుకుంటే అది కూడా కామెంట్లో చెప్పండి అనమాట, నేను చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్.